తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. ప్రశ్న ఏంటంటే ఆత్మ ఎక్కడుంటుంది, దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి, దాని సైజు ఎంత, దాని బరువు ఎంత? ఆత్మ యొక్క సైజు 2 అంగుళాలు, బరువు 14 గ్రాములు. ఇది ఎలా తెలిసింది అంటే ఈ మధ్య సైంటిస్టులు, స్పిరిచువల్ సైంటిస్టులు చనిపోతున్న వాళ్ళని గాలి కూడా బయటికి వెళ్ళని బాక్స్లో పెట్టేశారు. కోమాలోకి వెళ్ళి చనిపోతుంటారే వాళ్ళని తూకం వేశారు, కొలిశారు, వెయిట్ చూశారు. వెయిట్ చూస్తే ప్రాణం పోయిన తర్వాత 14 గ్రాములు వెయిట్ తగ్గారు. అలాగా ఒకళ్ళ మీద కాదు, కొన్ని వందల మీద మరణించే వాళ్ళ మీద పరిశోధన చేస్తే వాళ్ళు మరణించక ముందు ఉన్న బరువుకి, మరణించిన తర్వాత ఉన్న బరువుకి, అంటే మరణించాక కొన్ని లిక్విడ్స్ బయటికి వెళ్ళిపోతాయి, దానివల్ల కూడా బరువు తగ్గచ్చు అని మీరు అనుకోవచ్చు. అయ్యేం బయటికి వెళ్లకుండా తయారు చేసిన ఎక్విప్మెంట్ తో కొలిస్తే 14 గ్రాములు ఎగ్జాక్ట్లీ డిజిటల్ మీటర్ చూపించింది. చనిపోక ముందు, చనిపోయిన తర్వాత. ఓకే, చనిపోక ముందు ఎంత ఉన్నాడు? 64 కేజీలు ఉన్నాడు అనుకోండి. చనిపోయిన తర్వాత 59 కేజీల ఎంతమ్మా? 14 గ్రాములు తీసేస్తే 990 గ్రాములు, 86 గ్రాములు. అంటే 14 గ్రాములు తగ్గింది వాడు 65 కేజీల్లో. అలాగే అందరు బరువులు చూస్తే అప్పుడు తేల్చారు ఆత్మ యొక్క బరువు 14 గ్రాములు, హైట్ 2 అంగుళాలు. ఆత్మ హైట్ ఎంత ఉంటుంది అనేది బ్రహ్మంగారి వాణిలో ఉంటుంది చూడండి. 2 అంగుళాల యొక్క ఆత్మ తన యొక్క బ్రుకుమిటి స్థానంలో నిలబడి తన కాంతి తరంగాలు ప్రవహించేస్తుందని బ్రహ్మంగారి పాయింట్ లో ఉంటుంది. ఇది ఆత్మ యొక్క సైజు అండ్ వెయిట్ తెలుసుకుందాం. ఇప్పుడు ఎందుకు ఆడేవాడు? మనమే. అందుకే మీకు ఒక అనుభవం చెప్తాను. రాత్రిపూట మీరు నిద్రపోతారు. నిద్రపోతున్నప్పుడు ఎత్తైన కొండ ఎక్కుతారు. ఎత్తైన కొండ ఎక్కి అక్కడ నుంచి ఒక్కసారి పడిపోతారు. పైనుంచి కింద పడిపోతారు. దబక్కమని వెలుకొచ్చేస్తుంది. మీకు వచ్చిందా అనుభవం? ఉలిక్కి పడతారు, ఇలా తుల్లి పడతారు అనమాట. ఎందుకు? అదేంటో తెలుసా? ఈ 2 అంగుళాల మీరు శరీరంలో ఉన్నప్పుడు దాని కాంతి అంతా ప్రవహించి మీ గ్రావిటీ ఎంత? మీ గ్రావిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను, నా హైట్ 6 అడుగుల 2 అంగుళాలు. ఓకే, ఇదిగో నేను నుంచుంటున్నా చూడండి. అంటే ఇప్పుడు నాకు ఈ గ్రావిటీ అలవాటు అయిపోద్ది. ఒకసారి నేను పెద్దోడిని అయిపోలేదు కదా. నేను చిన్నప్పటి నుంచి కొంచెం 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 పెరుగుతూ వచ్చాను కాబట్టి నాకు ఈ గ్రావిటీ అలవాటు అవుద్ది. ఈ గ్రావిటీ నేను ఇప్పుడు ఈ ఫ్లోర్ లో ఉన్నా, ఈ గ్రావిటీ అలవాటు అవుతాను, దాన్ని గ్రావిటీ అంటారు. ఇప్పుడు ఒక్కసారే నేను శరీరం నుంచి బయటకు వచ్చా అంటే 6 అడుగుల శరీరం నుంచి 2 అంగుళాలు ఆడి అయిపోయా నేను ఒక్కసారి. అంటే 6 అడుగుల శరీరంలో 6 అడుగుల 2 అంగుళాల శరీరంలో ఉన్న నేను 2 అంగుళాలు అయిపోయాను ఒక్కసారి, అంటే మరుగుజ్జు అయిపోయా. అప్పుడు ఈ శరీరం ఎలా మారిపోద్ది? కొండలా మారిపోద్ది. అందులో నుంచి బయటికి రాగానే పై నుంచి పడిపోయినట్టు, దబ్బని పడిపోయినట్టు భయం వేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోద్ది. మీరు ఉలిక్కిపడి నిద్రలేస్తారు. మళ్ళీ ఈ గ్రావిటీ అలవాటు అవుద్ది. అదనమాట దాని రహస్యం. అందుకని రాత్రిలో మీరు సూక్ష్మ శరీరానం, అంటే రోజు కాదు ఎప్పుడన్నా అలా వస్తుంది. సూక్ష్మ శరీరానం చేసేటప్పుడు మీరు బయటకు వస్తారనమాట. బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఈ జర్క్ ఉంటుంది అనమాట. బండి స్టార్ట్ అవగానే ఒక జర్క్ ఇస్తుంది అనమాట. అలాగా లారీ స్టార్ట్ అవగానే, ఆటో స్టార్ట్ అవగానే ఒక జర్క్ ఇచ్చి స్టార్ట్ అవుద్ది అలాగనమాట. సరే, ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది? అసలు పాయింట్లోకి వద్దాం. ఎక్కడ ఉంటుంది అంటే పలానా చోట 14 రోజులు ఉంటుంది, పలానా చోట 15 రోజులు ఉంటుంది, పలానా చోట 20 రోజులు అనేదంతా సత్యము కాదు. అది అందరికీ కాదు. ఎందుకంటే ఇందాకే మనం చెప్పుకున్నాం, ఆత్మ దాని యొక్క స్థితిని బట్టి ఆ ప్రాంతంలో ఉంటుంది. అర్థమైందా? జీవుడు ఆత్మను కొడుతుంది, జీవుడు అనాలి యాక్చువల్ గా. ఆత్మ అంటే పైన ఉంటుంది, పైలోకాల్లో ఉండేదాన్ని ఆత్మ అంటారు, కింద ఉండేదాన్ని జీవుడు అంటారు. జీవుడు ఎక్కడ ఉంటాడు అంటే ఈ శరీరంలో 6 క్షేత్రాలు ఉన్నాయి. మూలాధార, స్వాదిష్ఠన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర అన్న క్షేత్రాలు ఉన్నాయి. ఈ క్షేత్రాల్లో వాడు మూలాధార వ్యక్తి అనుకోండి, అది మూలాధార క్షేత్రంలో ఉండిపోతుంది. అందుకే వాడు మూలాధారంలో ప్రవర్తిస్తాడు. సైజు ఆత్మలు అన్నమాట. స్వాదిష్ఠన క్షేత్రంలో ఉందనుకోండి, నేను నాది అంటుంటాడు. అంటే మూలాధార క్షేత్రంలో స్థితమైన వాడు మూలానికి ఆధారం చూపించంటాడు, దేవుడే లేడు అంటాడు, నాస్తికత్వంతో ఉంటాడు. 2వ చక్రంలో కొన్నాళ్ళకి నెమ్మదిగా ఆత్మ 2వ చక్రంలోకి వెళ్తుంది. 2వ చక్రంలో ఉన్నవాడు స్వాదిష్ఠన మైసెల్ఫ్ లో ఉంటాడు. నేను నాది అన్న మాట్లాడడం మొదలెడతాడు. ఎప్పుడు నా కేంద్రం, నా పిరమిడ్ అని కూడా అనొచ్చాడు. నా ఏరియా, నా ఇల్లు, నా గుడి, నా మందిరం అంటాడు. అటు 2వ చక్రం కాడు అనమాట. 3వ చక్రం మణిపూరక చక్రంలో ఉన్నవాడు అహంకారంతో ఉంటాడు. నాకే అంతా తెలుసు అంటుంటాడు. ఓకే, అంటే వాడి లక్షణాలను బట్టి వాడు ఎక్కడున్నాడో తెలిసిపోద్ది గురువులకి. మీ లక్షణాలను బట్టి మీరు ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, మీ యాటిట్యూడ్స్ ఏంటి బట్టి వాళ్ళు పట్టేస్తారు నువ్వు ఏ చక్రంలో ఉన్నావో.
సీనియర్స్ అయితే అలా తెలిసిపోద్ది. సరే, ఎవడికో తెలియక్కర్లా, ముందు మనకు తెలియాలి కదా. అనాథ చక్రంలో ఉన్నాడు శాంతి 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 అంటుంటాడు, సైలెంట్గా ఉంటాడు, మౌనంలో ఉంటారు ఎక్కువ. విశుద్ధ చక్రంలో ఉన్నవాడు సేవ చేద్దాం అంటాడు, శుద్ధంగా ఉంటాడు అనమాట. వాడి మనసు చాలా శుద్ధంగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకంటే మనకి ధ్యానం చేస్తే ఏమవుతుందండి, అన్నదానం చేద్దాం, రోడ్లు ఉడుద్దాం, రక్తదానం చేద్దాం అంటుంటాడు. విశుద్ధ చక్రంలో ఉన్నాడు. ఆజ్ఞా చక్రంలో ఉన్నాడు సాధన మార్గం వైపు వెళ్ళిపోతాడు. సత్యం తెలుసుకోవాలి, సాధన చేయాలి, ఇంకా నేనే దైవాన్ని తెలుసుకోవాలి, నేనే దైవం అన్న కోణంలోకి వెళ్ళిపోతాడు. శాస్త్రాలకు వెళ్ళినవాడు పై స్థాయి వాడు, బ్రహ్మర్షులు అనమాట. మాక్సిమం జీవుడు 6 చక్రాల్లో ఉంటాడు. ఎక్కడ పర్మనెంట్ గా ఉంటాడు అంటే ఎక్కడ పర్మనెంట్ గా ఉండడు. వాడు బయట ఏ స్థితిలో వాడి గుణాలు ప్రవర్తిస్తున్నాయో, వాడి చుట్టూ ఎటువంటి గుణదోషాలు ఉన్నారో అక్కడ దిగుతూ ఉంటాడు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆజ్ఞా చక్రంలో ఉన్న మీరు మూలాధార వ్యక్తులతో కలిసి తిరుగుతున్నారు అనుకోండి, కొన్నాళ్ళకి మీరు సర్రమని కిందకు వచ్చేస్తారు. థర్మామీటర్లో పాదరసం పైకి ఎప్పుడు వెళ్తుంది, ఏమయ్యా, వేడి తగలగానే సర్రమని లేస్తుంది, ఇంకా వేడి తగల ఇంకా లేస్తుంది, ఇంకా వేడి తగల ఇంకా లేస్తుంది. బయట వేడిని తగ్గించారు, కూలింగ్ లో పెట్టారు, వెంటనే తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది. బాగా చల్లటి నీళ్ళు పెట్టారు, ఇంకా 0కి వచ్చేస్తుంది. అలాగే ఈ 2 అంగుళాల ఆత్మ సజ్జనులతో ఉన్నప్పుడు, దుర్జనులతో ఉన్నప్పుడు, మూలాధారగాలతో ఉంటే మూలాధార చక్రంలోకి వచ్చేస్తుంది. స్వాదిష్టనగాలతో ఉన్నప్పుడు స్వాదిష్టంలో ఉంటుంది. అనాథలో ఉన్నప్పుడు గాలతో ఉంటే అనాథలో ఉంటుంది. అంటే దాని యొక్క ఒరిజినల్ స్థితి ఏది, ఆజ్ఞ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి ధ్యానం చేసే వాళ్ళందరూ ఆజ్ఞా చక్రమే. కానీ మీ ఒరిజినల్ స్థితి ఆజ్ఞా చక్రం అయినా కానీ మీరు మూలాధారాలు గాలతో ఫ్రెండ్షిప్ చేశారనుకోండి, అక్కడి నుంచి కిందకి లాగబడుతుంది వాళ్ళ చేత. అందుకే చాలా ఇంపార్టెంట్ స్నేహం చేసే వ్యక్తులు. ఆ చెత్త రాజకీయాల్లో పాల్గొనొద్దు, ఆధ్యాత్మిక రాజకీయాల్లో అసలు పాల్గొనొద్దు, విమర్శల్లో పాల్గొనొద్దు, తిట్లలో పాల్గొనొద్దు, రాళ్ళేయడంలో పాల్గొనొద్దు. పాల్గొంటే మీరు వాళ్ళతో పాటు వెళ్ళిపోతారు. దీనివల్ల డేంజర్ ఏంటో చెప్తా చూడండి. మీరు మూలాధార చక్రంలో ఉన్నారు, స్వాదిష్టం చక్రంలో ఉన్నారు, మణిపూర్వ చక్రంలో ఉన్నారు, అనాథ చక్రంలో ఉన్నారు, విశుద్ధ చక్రంలో ఉన్నారు, ఆజ్ఞా చక్రంలో అన్నది ఇంపార్టెంట్ కాదు. కానీ సడన్ గా మీ మరణం వచ్చింది, మీరు ఎక్కడి నుంచి బయటకు వస్తారు అన్నదే ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో మీరు మరణించేటప్పుడు ఈ 2 అంగుళాల జీవుడు ఎక్కడి నుంచి బయటకు వస్తాడన్నది ఇంపార్టెంట్. ఈ దేహంలో నుంచి. దేహానికి ఎన్ని డోర్స్ ఉన్నాయి, ఎన్ని రంధ్రాలు ఉన్నాయి? 9 రంధ్రాలు ఉన్నాయి. కింద 2, ముక్కు 3, 4, నోరు 5, చెవులు 2, 6, 7, కళ్ళు 2, 8, 9. లెక్క సరిపోయిందా? కానీ 10వ రంధ్రం ఇంకోటి ఉంది. అదేంటిది? బ్రహ్మ రంధ్రం. అది క్లోజ్ అయ్యి ఉంటుంది. అదేందా? అది క్లోజ్ అయిపోయి ఉంటుంది బ్రహ్మరంధ్రం. దాన్ని జీవుడు కాలితో ఇలా తన్ని ఓపెన్ చేసుకోవాలి, ఎవరికి వాడే. అందుకే మీరు ఎవరన్నా వటపత్ర సాయి సింబల్ చూసారా? వటపత్ర సాయి ఎలా ఉంటాడు? కృష్ణుడు బొట్టనవేలు నోట్లో పెట్టుకొని కాలు పైకి పెట్టి ఉంటాడు, చిన్న తామరాకు మీద ఉంటాడు. అదేనా? బొట్టనవేలు నోట్లో పెట్టుకొని కాలు పైకి తంతా ఉంటాడు. ఆ చిన్న కృష్ణుడే 2 అంగుళాల జీవుడు. ఆ కాలుతో తన్నడమే సహస్రార అన్న డోర్ని ఓపెన్ చేసుకోవటం. ద లాస్ట్ సింబల్ ఆఫ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. అయితే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, మీరు మూలాధార అంటే ఏటి నుంచి వస్తే ఏమేమి దరిద్రాలు చెప్తాను. మూలాధార స్వాదిష్టైన మణిపూరక చక్రాల్లో ఉన్నవాడు కింది రంధ్రాల్లోంచి బయటకు వచ్చేస్తాడు, మలద్వారంలో నుంచి లేదా మలమూత్ర ద్వారాల్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. అంటే ఎవరన్నా మరణించినప్పుడు వాళ్ళు టాయిలెట్కి వెళ్ళిపోతారు, అంటే వాడు మలదారులోంచి బయటకు వెళ్ళిపోయాడు. నీచమైన చావు అది. వాడి మళ్ళా ఆడి జన్మ దరిద్రంగా ఉంటుంది. అనేక దరిద్రమైన కష్టాలు, అనేక దరిద్రమైన కర్మలు ఎత్తుకోవాలి. ఎందుకు వాడు అక్కడి నుంచి వెళ్ళాడు చెప్పండి చూద్దాం. వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి. అంతే. మీరు మరణించే సమయానికి ఎక్కడ ఉంటారన్నది ఇంపార్టెంట్. సదా ఒకే చక్రంలో స్థితమై ఉండాలా. ఎక్కడ పడితే అక్కడ తిరిగితే అంతే. చావు ఎప్పుడు వస్తుంది మీరు చెప్పగలరా? అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నా రేపు అక్కడ చూసుకుందాం అంటే కుదరదు. అర్థమవుతుందని నేనేం చెప్తున్నాను? చాలా హయ్యర్ పాయింట్ ఇది, చాలా కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. ఇక మలద్వారాలోంచి వెళ్ళినవాడు మూలాధార స్వాదిష్టన మణిపూరక చక్రాలోంచి వెళ్ళినవాడు, అది నీచమైన చావు. అట్లాంటి చావు దరిద్రం ఉంటుంది. మంచంలో పడి దరిద్రమైన ఇంకా అసలు చెప్పలేం. పాపం వాళ్ళ స్థితి అది. అంతే. ఏం చేస్తారు?
విశుద్ధ చక్రంలో ఉన్నవాడు ఎందులోంచి వెళ్తాడు చెప్పండి? విశుద్ధం ఎందులోంచి వెళ్తాడు? నోట్లోంచి వెళ్ళిపోతాడు. కళాకారులు, ఎక్కువ కళాకారులు అందరూ నోరు వేసుకొని చనిపోతారు. ఓకే, అనాథ చక్రంలో ఉన్నవాళ్ళు ముక్కుల్లో నుంచి చెవుల్లోంచి వెళ్ళిపోతారు. ఓకే, సింబల్ ఏంటంటే వాళ్ళు ఎటు నుంచి పోతే అక్కడి నుంచి బ్లడ్ వచ్చేస్తుంది. వాళ్ళు చూడాలి ఏం కావాలో. అర్థమైందండి? మీకు ఒకటే సింబల్, అక్కడి నుంచి బ్లడ్ వచ్చేస్తుంది. ఆజ్ఞలో ఉన్నవాడు కళ్ళలోంచి వెళ్ళిపోతాడు. ఓకే, ఆజ్ఞలో స్థితమైన యోగి అనకూడదు, ఆజ్ఞలో వాళ్ళని. ఆజ్ఞలో ఉన్నవాడు కళ్ళలోంచి ప్రాణం పోతాయి, ఆడు కళ్ళు తెరుచుకుని ఎలా చనిపోతాడు. ద బెస్ట్ మరణం అది. నాట్ 100% మరణం ఇంకోటి ఉంది, సహస్ర మరణం. మన టార్గెట్ ఇది కాదు, మన టార్గెట్ సహస్రారం. మీరు ఎప్పుడు చేస్తారో మనం ఎప్పుడు చేస్తామో తెలియదు, కానీ చచ్చేటప్పుడు మాత్రం సహస్రంలో నుంచి బయటకు రావాలి. ఎవడైతే సహస్రారంలో నుంచి బయటకు వస్తాడో వాడి మరణం పేరు సమాధి. వాడి సమాధి పూజించబడుతుంది. సదానంద యోగి సమాధి ఎందుకు పూజించబడుతుంది ఇక్కడ? ఇప్పుడు మనం సదానంద యోగి సమాధి దగ్గర కూర్చొని ఉన్నాం. ఆ సదానంద యోగి గారి సమాధిని ఎందుకు పూజిస్తున్నా? అసలు ఎవడన్నా సమాధిని పూజిస్తారా? అసలు సమాధి దగ్గరికి వెళ్తారా? ఏదో మన బంధువులు మామయ్యలతో అమ్మ నాన్న తమ్ముడు ఎవడో కాబట్టి చచ్చిపోయారు కాబట్టి ఆ సమాధి రోజు వెళ్ళి జాగ్రత్తగా అలా వెళ్ళి అంటుకోకుండా అలా దీపం పెట్టి నమస్కారం అని పెట్టి 2 పూలు పెట్టి పరిగెట్టుకొచ్చేస్తాం. కానీ రాత్రి 11 గంటలకు వెళ్ళి అక్కడ సమాధి దగ్గర కూర్చొని ధ్యానం చేస్తున్నాం. దాని అర్థం ఏంటో తెలుసా? సహస్రారం నుంచి శరీరం విడిచిపెట్టిన వాడు, సహస్రారం నుంచి బయటకు వచ్చిన వాడు మరణించిన తర్వాత వాడి శవాన్ని వాళ్ళ మరణాన్ని గొప్పగా తెస్తుంది ప్రపంచం. మనం కూడా సమాధి చెందాలి, చచ్చిపోకూడదు. మూలాధార స్వాదిష్ట మణిపూరకంలోంచి పోయినవాడు అంటే మా కింద మలమూత్రాల్లోంచి పోయిన వాడిని ఏమంటారు తెలుసా? చచ్చాడు నా కొడుకు అంటారు, తిడతారు. నరకాసుడు ఏమంటారు? పరంపదించాడు నరకాసుడు అంటారా? ఏమంటారు? నరకాసుడు చచ్చాడు, చంపేశాడు కృష్ణుడు, సత్యభామ వేసిందండి అని ఇప్పటికి కూడా పండగ చేసుకుంటున్నారు. రావణాసుడు చచ్చాడు రావణాసుడు అంటారా? కానీ రావణాసుడు పరంపదించాడు అంటారా? మణిపూరక చక్రం రావణాసుడిది, కేంద్రం నుంచే పోయాడు. అర్థమవుతుందా మీకు? ఆయన ఎంత బ్రహ్మజ్ఞానం ఉంది రావణాసుడికి, అయినా చల్లదు. నువ్వు ఏ చక్రంలో ఉంటే ఆ హోల్లోంచి బయటకు వచ్చేయాలి. అందుకని మనం సదా ఏ చక్రంలో ఉండాలి? ఆజ్ఞా చక్రంలో ఉండాలి, లేదా సహస్రారంలో స్థితమైపోవాలి. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, కళ్ళలోంచి పోవడం అనేది ఉత్తమమైంది, బెటరు. కానీ దాన్ని కూడా నేను సజెషన్ ఇవ్వను. నేనేమంటానంటే మనం మరణించేటప్పుడు ధ్యానంలో కూర్చొని వటపత్ర సాయిలాగా కాలితో ఒక తన్ను తన్నాలి. ఎక్కడనే? కపాలాన్ని తన్ని మనమే బయటికి రావాలి. మీకు ఒక విషయం తెలుసో లేదో, చాలా మందికి యోగులకి, ఈ స్వామీజీలకి యోగులకి కోరిక ఉంటుంది ఏమని? సహస్రాల నుంచి బయటికి రావాలని. ఎందుకంటే సహస్రాల నుంచి బయటకు వస్తే వాళ్ళకి ప్రకృతి శక్తులు ఆధీనం అయిపోతాయి. షిరిడి సాయి కూడా, షిరిడి సాయిని ఏమన్నారు? సమాధి అంటారా అనరా? షిరిడి సాయి దాన్ని ఏమంటారు అక్కడ? మహాపరినిర్వాణం, మహాసమాధి మందిరం అంటారు షిరిడి సాయి మందిరాన్ని. బుద్ధుడు చనిపోయినప్పుడు ఏమన్నారు? మహాపరినిర్వాణం చెందారు అన్నారు లేదా? సో ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. మన టార్గెట్ ఏంటి? సహస్రారంకి వెళ్ళాలని మన సహస్రారంలో జీవించాలి. ఇంకో విషయం చెప్పమంటారా? సహస్రారం ద్వారా వస్తే ప్రకృతి శక్తులు ఆధీనం అవుతాయి అని చెప్పేసి కొంతమందిని సహస్రారం పగలగొట్టి కపాల మోక్షాన్ని ప్రసాదిస్తారు కొంతమంది గురువులు. అది కూడా ఉంది. మీకు అర్థమైంది? అది అరుంధతి సినిమా చూసారా? అరుంధతి సినిమాలో అరుంధతి విలన్ని చంపాలని ప్రయత్నం చేస్తుంది. వాడిని నువ్వు చంపలేవు, ఇప్పుడు వాడికి మహాశక్తులు వచ్చినాయి, వాడిని చంపాలంటే నువ్వు సహస్రారం నుంచి కపాల మోక్షాన్ని తీసుకొని సహస్రారం నుంచి బయటకు వచ్చి సమాధి చెంది మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది, అప్పుడు నీకు ప్రకృతి శక్తులు ఉంటాయి అని చెప్తారు.
అప్పుడు ఏం చేస్తుంది, దానికి ఒక క్రతువు ఉంటుంది. ఆమెను కూర్చోబెట్టి ఆమెకు పూజ ఏదో చేసి అట్ట మంత్రించిన టెంకాయలతో తలకాయ మీద శాస్త్రాల మీద కొట్టి చంపేస్తారు. 100 కొబ్బరికాయలు కొడతారు అనమాట. 100 కొబ్బరికాయలు తల మీద కొడితే ఆ తల పగిలిపోయి ఆమె చనిపోద్ది. అప్పుడు శాస్త్రాల నుంచి బయటికి వెళ్ళిందని భ్రమపడతారు. కానీ నేను దీన్ని ఈ సిద్ధాంతాన్ని ఒప్పుకోను. ఎందుకంటే ఆమె వాడు ఆ సాధకుడు మూలాధార వ్యక్తి అనుకోండి, లేదా స్వాదిష్టిన వ్యక్తి అనుకోండి, నెత్తి మీద టెంకాయ పడగానే కింద నుంచి పోతాడు, కానీ పైకి వచ్చి ఎట్టపోతాడు? ఒక టన్నల్ ఉందండి, ఒక టన్నల్ అంటే తెలుసు కదా, సొరంగానికి 9 దారులు ఉన్నాయి. మీరు సొరంగం కూలిపోతుంది, ఏ దారి నుంచి బయటకు వస్తారు? మీరు ఎక్కడ ఉన్నారో ఆ పక్క దారిలోంచి బయటకు వచ్చేస్తారు, అంతే కదా. ఇప్పుడు ఈ బిల్డింగ్ మండిపోతుంది, పక్కనే ఉన్న గేట్లోంచి బయటకు వచ్చేస్తారు, కానీ మొదటి గేట్లోంచి బయటకు వద్దాం అంటే ఎవడన్నా వెళ్తాడా? దారి ఉండదు. అలాగే అందుకే మీరు నిరంతరం శాస్త్రాల్లో ఉండాలి. అట్లీస్ట్ ఆజ్ఞలో స్థితం అవ్వాలి, కిందకి జారకండి. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? సో మై డియర్ ఫ్రెండ్స్, మనందరం ఏదో రోజు చావాల్సిందే కదా. చచ్చేటప్పుడు శాస్త్రాల నుంచి బయటికి రావాలి, అది సంకల్పం పెట్టుకుందాం ఈ సదానంద యోగి దగ్గర.